ఆంధ్రప్రదేశ్ రెడ్ లైన్ క్రాస్ అవుతున్నది బనకచెర్ల మీద. గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూషన్ ట్రిబ్యునల్ ఏదైతుందో దాన్ని ఏం చెప్తున్నది అనేది చూసుకోవాలి. మళ్ళీ ఫ్లడ్ వాటర్ అని చెప్పేదైతే బూటకపు నాటకం ఆడుతుందో ఆంధ్రప్రదేశ్, ఈ అబద్ధాన్ని చిత్రగుప్త్ పలుసార్లు ఎక్స్పోజ్ చేసింది. అది గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూషన్ ట్రిబ్యునల్లా రాసి ఉన్నది. నో సర్ప్లస్ వాటర్ అనేది గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూషన్ ట్రిబ్యునల్ డాక్ట్రైన్లా రాసి ఉన్నది. ఇక్కడ పర్యావరణానికి ఇంకా మానవ మనుగడకు ఇది ఒక పెద్ద రిస్కు. పోలవరం బ్యాక్ వాటర్ లేస్తుంది, రైజ్ అవుతుంది, మళ్ళీ ఫ్లడ్స్ వస్తే దాని మీద ఆప్షన్ ఏంది? ఇది ఖమ్మం భద్రాద్రి జిల్లాలకు ఒక ముంచుకోబోతుంది, ముంపు ప్రాంతంలో అవుతాయి. నల్లమల్ల బయోస్పియర్ ఏదైతే అటవీ శాఖ ఉందో అది సర్వనాశనం అవుతుంది. దీని మీద మాట్లాడినరా? తెలంగాణకు 1119 టీఎంసీల వాటర్ షేర్ ఉన్నది. నువ్వు దాన్ని ఎట్లా నేను కిందికేం తీసుకోబోతున్నా అంటే నేను 650 మీటర్ల ఎత్తు మీద ఉన్నా. మళ్ళీ మా రేవంత్ రెడ్డి కాళేశ్వరంని రిపేర్ కూడా చేసేస్తలేడు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ నన్ను ప్రాంతీయవాదుని చేస్తారు, తెలంగాణ వాదుడు. నేను తెలంగాణవాది, మానవతావాదిని. నేను ఇప్పటికేం చెప్తా, గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూషన్ ట్రిబ్యునల్ దగ్గర కూర్చొని సర్ప్లస్ వాటరు, మీరు ఫ్లడ్ వాటరు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఏదైతే మాట్లాడుకున్నారు కదా దాని మీద చర్చ చేసి తీసుకోరు, ఇవ్వడొద్దని అన్నాడు. మీ డిపిఆర్ ఏదైతే ఉంది చూడు, అది తెలంగాణ కన్సెంట్ తీసుకొని మీరు అప్రూవ్ చేసిండ్రా? అది కరెక్టా? అది కాన్స్టిట్యూషనలా? మళ్ళీ గోదావరి వాటర్ బోర్డ్ డిస్ట్రిబ్యూషన్ ట్రిబ్యునల్ని పక్కకు జరిపి పనిచేసుకోవడం అనేది కరెక్టా? ఈ రీబ్రాండింగ్ చేయగానే రిఫార్మ్ అయిపోతుందా? డైవర్జన్ చేయగానే డెవలప్మెంట్ అయిపోతుందా? చిత్రగుప్త్ ఆనాడు కూడా ఇదే మాట చెప్పింది ఫ్రెండ్స్, ఈనాడు కూడా ఇదే మాట చెప్పింది. మేము అన్నాం ఇది కుదరదు అని అన్నాం, కాదు అని అన్నాం. పోలవరం నల్లమల సాగర్నా? ఇది అదే కదా, బనకచెర్లనే కదా. ఏమని రాశారు? అడ్డుకోండి. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్, షబాష్. అనుమతి లేకుండా ఎన్ఏసి ఆ ప్రాజెక్టును చేపడుతున్నది. గోదావరి ట్రిబ్యునల్ వరద జలాల ఆధారంగా నీళ్లు కేటాయించలేదు. ఇప్పటికే ఇది ఏమున్నది అదే కదా మనం మాట్లాడింది, బనకచెర్లదే కదా. ఇలా క్లియర్ కట్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రెడ్ లైన్ క్రాస్ అవుతున్నది బనకచెర్ల మీద. గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూషన్ ట్రిబ్యునల్ ఏదైతుందో దాన్ని ఏం చెప్తున్నది అనేది చూసుకోవాలి. తెలంగాణ యొక్క 1119 టీఎంసీ ఏదైతే షేర్ ఉందో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 90 ప్రకారం క్లియర్ కట్గా మెన్షన్ చేసిండ్రు. మళ్ళీ ఫ్లడ్ వాటర్ అని చెప్పేదైతే బూటకపు నాటకం ఆడుతుందో ఆంధ్రప్రదేశ్, ఈ అబద్ధాన్ని చిత్రగుప్త్ పలుసార్లు ఎక్స్పోజ్ చేసింది. నో సర్ప్లస్ వాటర్ అది గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూషన్ ట్రిబ్యునల్లా రాసి ఉన్నది. నో సర్ప్లస్ వాటర్ అనేది గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూషన్ ట్రిబ్యునల్ డాక్ట్రైన్లా రాసి ఉన్నది అనేది నాకు ఒకసారి మాట చెప్పుండ్రి. ఇక్కడ పర్యావరణానికి ఇంకా మానవ మనుగడకు ఇది ఒక పెద్ద రిస్కు. పోలవరం బ్యాక్ వాటర్ లేస్తుంది, రైజ్ అవుతుంది, మళ్ళీ ఫ్లడ్స్ వస్తే దాని మీద ఆప్షన్ ఏంది? ఇది ఖమ్మం భద్రాద్రి జిల్లాలకు ఒక ముంచుకోబోతుంది, ముంపు ప్రాంతంలో అవుతాయి. నల్లమల్ల బయోస్పియర్ ఏదైతే అటవీ శాఖ ఉందో అది సర్వనాశనం అవుతుంది. దీని మీద మాట్లాడినరా? అసలు ఫస్ట్ పోలవరంకేని బొల్లపల్లికేని ఒక పెద్ద టనల్ కొట్టి లోపల తీసుకుపోతానన్నారు, కొన్ని కిలోమీటర్ల టనల్. అది పడేసిండ్రు. ఎందుకు పడేసిండ్రు? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కింద రిజెక్షన్ అవుతుంది అని చెప్పి, ఈ లాజిక్ని ముట్టుకుంటే మనం బొగ్గైపోతామని చెప్పి దాన్ని చేసేసారు. ఇప్పుడు ఏం చేసిర్రు? కొత్త రూట్ తీసుకొచ్చిర్రు. కొత్త రూట్ ఏడికైనా పట్టుకొచ్చిర్రు? పోలవరంకేని ప్రకాశంకేని నాగార్జున సాగర్ రైట్ కెనాలు, నాగార్జున సాగర్ రైట్ కెన్ మళ్ళీ బొల్లపల్లికి నల్లమల్ల. ఈ రూటు డైవర్ట్ చేసిర్రు అంతే. దీన్ని రూటు డైవర్ట్ చేసిర్రు. మళ్ళీ ఇది బనకచెర్లనే. వెనకటి డిపిఆర్ స్టాల్ అయింది, క్లియరెన్సులు డినై అయినాయి, ఏపీ మీద ఒత్తిడి వచ్చింది ఇది క్యాన్సిల్ చేయాలని. మళ్ళీ దీన్ని రీబ్రాండింగ్ చేసుకొని వచ్చి వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇది హైదరాబాద్కి ఏం ఎఫెక్ట్ పడుతుంది అని అంటే ఇది డైరెక్ట్ కృష్ణా బేసిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ కృష్ణా బేసిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే హైదరాబాద్ యొక్క ఫ్యూచర్ డ్రింకింగ్ వాటర్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో ఆ సెక్యూరిటీకి థ్రెటన్ చేస్తుంది, ఇది గడపరదించేస్తుంది ఇది డైరెక్ట్గా. అంటే మన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉంది కదా, అక్కడ డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. అక్కడ డైరెక్ట్ ఇంపాక్ట్ ఉందంటే మీ అర్బన్ గ్రోత్కి కూడా ఇది ఇంపాక్ట్ ఉంటుంది. తద్వారా మన హైదరాబాద్కి ఎఫెక్ట్ పడుతుంది. టీడీపీ వెన్నుపోటు ఎట్లుంటుందో మీకు అందరికీ తెలిసిందే, కొత్తగా కాదు. ఫస్ట్ సర్వే అని అంటారు, తర్వాత పేరు మారుస్తారు, తర్వాత డైవర్ట్ చేస్తారు, తర్వాత తెలంగాణ గిట్లంటుంది, తెలంగాణ గట్లంటుంది, మేము డెడ్ స్టోరేజ్కి ఏం తీసుకోబోతున్నాం అని అంటున్నారు. నేను ఒకటే మాట అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూషన్ ట్రిబ్యునల్లా
ఏ డాక్ట్రైన్లో రాసి ఉంది ఫ్లడ్ వాటర్ అని? ఫ్లడ్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ మీద ఏడ రాసి ఉన్నది? దాని మీద చర్చ జరిగిందా? సర్ప్లస్ వాటర్ మీద చర్చ జరిగిందా? అండ్ ఇట్ ఈస్ ఆల్సో వైలేట్స్ ది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 90. మళ్ళీ దీని మీద ఏం మాట్లాడతారు? తెలంగాణకు 1119 టీఎంసీల వాటర్ షేర్ ఉన్నది. నువ్వు దాన్ని ఎట్లా నేను కిందికి తీసుకోబోతున్నా అంటే నేను 650 మీటర్ల ఎత్తు మీద ఉన్నా. మళ్ళీ మా రేవంత్ రెడ్డి కాళేశ్వరంని రిపేర్ కూడా చేస్తలేడు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఐ టేక్ బ్యాక్ మై వర్డ్స్. కాంగ్రెస్ వాళ్ళు రిపేర్ కూడా చేస్తలేరు కదా. పాపం రేవంత్ రెడ్డిని ఒక్కరినెందుకు అలా టార్గెట్ చేయాలి? కాంగ్రెస్ ప్రభుత్వం అనాలి కదా. ఆయనకు 150 కోట్లు రిపేర్కి దానికి పనికి వస్తుంది. ఏది ఫుట్బాల్కి. జీవనోపాధి అయిన కాళేశ్వరానికి మాత్రం పనికిరాదు. ఏందన్నా నాకు అర్థం కాదు కానీ కథ. ఇది ఈడికి ఆగిపోతుంది అని అంటే ఈడికి ఆగిపోదు. ఇక్కడ తెలంగాణ బీజేపీ సైలెన్స్ ఉంటుంది. మోదీ గారి దగ్గర ఏం మాట్లాడినరు, గది వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారంటావు కానీ తెలంగాణకు వచ్చే నీటి వాటా మీద యాక్షన్ తీసుకొని అంటాడు కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు మళ్ళీ దేశం కోసం, ధర్మం కోసం, మళ్ళీ మా దాహం కోసం ఏంది అని అంటున్నా. బీజేపీ నాయకులు మాట్లాడతారా? దాహం కోసం, మా తెలంగాణ కోసం ఏంది అని అంటే మనం మాట్లాడతారా? ఇప్పుడు ఇక్కడ నన్ను ప్రాంతీయవాదుని చేస్తారు, తెలంగాణ వాదుడు. నేను తెలంగాణవాది, మానవతావాదిని. నేను ఇప్పటికేం చెప్తా, గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూషన్ ట్రిబ్యునల్ దగ్గర కూర్చొని సర్ప్లస్ వాటరు, మీరు ఫ్లడ్ వాటరు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఏదైతే మాట్లాడుతున్నారు కదా దాని మీద చర్చ చేసి తీసుకోరు. ఇవ్వడొద్దని అన్నాడు. నువ్వు రీనేమ్ చేసి ఎందుకు పోతావని అంటావని. మీ డిపిఆర్ ఏదైతే ఉంది చూడు, అది తెలంగాణ కన్సెంట్ తీసుకొని మీరు అప్రూవ్ చేసిండ్రా? అది కరెక్టా? అది కాన్స్టిట్యూషనలా? మళ్ళీ గోదావరి వాటర్ బోర్డ్ డిస్ట్రిబ్యూషన్ ట్రిబ్యునల్ని పక్కకు జరిపి పనిచేసుకోవడం అనేది కరెక్టా? అది కాన్స్టిట్యూషనలా? సుప్రీంకోర్టుని తుంగల దొక్కడం అనేది కరెక్టా? లెవెల్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఎవడుకున్నది? ఇక్కడ నల్లమల్ల సాగర్ అని అంటే అది బనకచర్ల 2.0నే కదా, మాకు తెలియదా? ఈ రీబ్రాండింగ్ చేయగానే రిఫార్మ్ అయిపోతుందా? డైవర్జన్ చేయగానే డెవలప్మెంట్ అయిపోతుందా? చిత్రగుప్త్ ఆనాడు కూడా ఇదే మాట చెప్పింది ఫ్రెండ్స్, ఈనాడు కూడా ఇదే మాట చెప్పింది. మేము అన్నాం ఇది కుదరదు అని అన్నాం, కాదు అని అన్నాం. నేను ఏమంటున్నా అంటే 2 రాష్ట్రాలుగా విడిపోయినాం. చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా మీరు బగ్గుమని పియకురి మళ్ళా మా సెంటిమెంట్లని దయచేసి నేనేమంటా, ఒక హుందా అయిన రాజకీయ నాయకులు మీరు సిట్ అండ్ డిస్కస్, అంతేగాని మేము చేసేస్తాం, మేము పెట్టేస్తాం అని అంటే కుదరదు. ఇది మీరు జర యాద పెట్టుకొని పోండ్రి. భారత్ మాతాకి జై.